హలో అండి. హాయ్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ చికెన్ కీమా బాల్స్ అండి. ఇవి ముట్టీలా అని కూడా అంటారు మన తెలుగులో. ఒకసారి చూసేయండి. ముందుగా మనకు కావాల్సినవన్నీ తీసుకుందాము. చికెన్ బాల్స్లలో కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుందండి, అందుకని కొన్ని మసాలాలు వేస్తున్నాను. ఒక 3 లవంగాలు వేసాను, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచీలు వేసుకుందాము. తర్వాత ఒక 4-5 ఇవి మిరియాలండి. మిరియాలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కారం కూడా ఉంటుంది. అలాగే కొంచెం అంతా సాజీరా, కొన్ని ధనియాలు వేసుకుందాము. ధనియాల వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ అన్నిటినీ కలిపి మనం మిక్స్ చేసుకుందాము. ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి. నేను బోన్లెస్ తీసుకున్నాను. ఈ దానికి బోన్లెస్సే తీసుకోవాలండి, బోన్స్ తీసుకోకూడదు. ముక్కలు అడ్డం అంటే పీసులాగా అయిపోతాయి కదా, అందుకని ఇలా మెత్తటి పీసులే తీసుకొని ఇవన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకుని తర్వాత ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకుందాము. ఒక స్పూను కారం వేసుకొని తర్వాత కొంచెం అంతా పసుపు వేసుకుందామండి. తర్వాత ఇది చికెన్ మసాలా అండి. ఇది చికెన్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అన్నిటిని మంచిగా కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే అన్నీ కలిసిపోతాయండి. చూసారు కదా, మెత్తటి పేస్ట్ లాగా అయింది. ఇప్పుడు తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇవి డీప్ ఫ్రై చేయాలండి, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత ఇందులో కొంచెం అంతా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సన్నగా తురుముకొని ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మంచిగా కలిసేలాగా కలుపుకొని నూనె వేడైపోయింది. నూనె వేడైన తర్వాత ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. ఇవి కొంచెం ఉబ్బుతాయండి, అందుకని చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. చూసారు కదా, అన్నీ వేసేసాను. ఇది ఇప్పుడు సిమ్లో పెట్టి వేయించాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటుంది, అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చూసారు కదా, అన్నీ వేయించుకున్నాను. తర్వాత ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకోవాలి, బాగుంటాయి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, లోపలంతా కూడా మంచిగా కుక్ అయిపోయాయి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.